నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఏంటనుకుంటున్నారా? గులాబ్ జామునేనండి. అదే చేస్తున్నాను నేను. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను పిండైతే. ఆ పిండిని కొంచెం కొంచెంగా నీళ్ళైతే పోసి కలిపి ఒక 5 మినిట్స్ బాగా నానబెట్టానండి. ఇందులో ఒక స్పెషల్ ఉంది. అది లాస్ట్‌లో చెప్తానండి. ఇప్పుడొచ్చేసి మనం పిండి ఉండలు చేసి పెట్టుకున్నాం కదా! ఒక పొయ్యి మీదొచ్చేసి పాన్ పెట్టుకునేసి నూనె అయితే పోసి పెట్టుకున్నానండి. నూనె కాగుతూ ఉంటుంది. మరొక పొయ్యి మీదొచ్చేసి జీరా రెడీ చేద్దామండి. జీరా వచ్చేసి ఒక గ్లాస్ చక్కెర వేసానంటే అదే గ్లాస్ తోటి వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఈ 2 బాగా కరిగేంత వరకి గెంటితోటి బాగా కలబెట్టుకుందామండి మాడకుండా. అలాగే తీగ పేగం వచ్చేదాకా ఉంటే చాలండి. లాస్ట్‌లో వచ్చేసి ఏలకాయ తట్టేసుకుందామండి. ఇప్పుడొచ్చేసి నూనె కాగింది. నూనె కాగింది కాబట్టి ఉండలైతే వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా లోపల పిండి ఉడికేంత వరకి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడొచ్చేసి మనకి తీగ పాకం అయితే రెడీ అయిపోయిందండి. తర్వాతొచ్చేసి జీరా వచ్చేసి బాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు వేసేసామంటే కొంచెం తొందరగా పీల్చుకునేస్తుందండి. ఇప్పుడు చలికాలం గాబట్టి తొందరగా ఆరిపోతుంది జీరా అనేది. ఇప్పుడొచ్చేసి బాగా మెత్తగా అయిపోయేసాయండి. ఉండలొచ్చేసి బాగా సాఫ్ట్‌గా ఉన్నాయండి. సాఫ్ట్‌గా ఉన్నాయి ఎందుకనుకుంటున్నారా? నేనైతే ఇందులో వచ్చేసి పాల పౌడరేసానండి. పాల పౌడర్ వేయడం వల్ల చానా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామును. అలాగొచ్చేసి లాస్ట్‌లో డెకరేషన్‌కి ఎండు కొబ్బెర, బాదాం, పిస్తా, జీడిపప్పులు ఇవన్నీ బాగా తురిమి వేశానండి. సూపర్‌గా ఉందండి టేస్ట్‌గా గులాబ్ జామును. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.